రేపు నిఫ్టీ డైరెక్షన్ ఎటువైపు ఉండొచ్చో ఒకసారి మనం అనలైజ్ చేసుకుందాం. మార్కెట్ ఈరోజు కొంచెం కరెక్షన్ అయ్యి ఒక మేజర్ సపోర్ట్ బ్రేక్ చేసి ఆ తర్వాత బయింగ్ సైడ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఏరియా అనమాట. ఆల్రెడీ దీనికి ముందు ఒకసారి మంచి ఫాల్ చూసాం. మళ్ళీ ఇక్కడ 2 సార్లు ఇక్కడే హాల్ట్ చేసింది. ఇక్కడ ఎవరైనా సెల్ చేసి ఉండొచ్చు. మేబీ రేపు మార్కెట్ పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా సెల్ చేసి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ స్టాప్ లాస్లు పైన ఉంటాయి. సో సెల్లర్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ స్టాప్ లాస్లు ఉన్నాయి. అలాగే ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్అవుట్ చేసింది కదా మార్కెట్ ఈరోజు. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే 2 సార్లు మార్కెట్ రావడం, ఇక్కడ నుంచి బయ్యింగ్ చూపించడం, దీనివల్ల ఇక్కడ కూడా బయ్యర్స్ ఉంటారు. కాబట్టి బయ్యర్స్ యొక్క స్టాప్ లాస్లు కింద ఉన్నాయి, సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు పైన ఉన్నాయి. రేపు మార్కెట్ ఏం చేద్దో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మనం అనుకున్నాం కదా దీనిపైన అలాగే దీని కింద స్టాప్ లాస్లు ఉంటాయని. రేపు కనుక మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ జోన్లోకి వచ్చి ఆ తర్వాత బయ్యింగ్ సైడ్కి వెళ్తుంటే నేను మార్కెట్లో ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ సెల్ సైడ్ పుట్ సైడ్ తీసుకుంటాను. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళి ఒకసారి రిజెక్ట్ అయితే ఈ లెవెల్లో నేను మార్కెట్లో బై సైడ్ తీసుకుంటాను. సో కిందకి సెల్లింగ్ సైడ్ స్కాల్పింగ్ తీసుకోవచ్చు, అదే బయింగ్ సైడ్ కొంచెం మళ్ళీ ఇంట్రాడే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే పైన సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు ఉన్నాయి. ఈ మార్కెట్ని కింద నుంచి టర్న్ చేసిన వాళ్ళు మంచి ఆపరేటర్లు అయి ఉండొచ్చు. కాబట్టి మార్కెట్ని మళ్ళీ కింద పడకుండా వాళ్ళు మళ్ళీ బై చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్ళచ్చు. ఈ 2 సినారియోస్లో ఏం జరిగితే నేను దాన్ని బట్టి యాక్ట్ చేస్తాను. సో మీరు మాత్రం దీన్ని ట్రేడింగ్ అడ్వైస్గా తీసుకోవద్దు, జస్ట్ లెర్నింగ్ పర్పస్ కోసమే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.